మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మన్నగంటి లైఫ్ ఆల్కమీ కమ్యూనిటీ. మొదటి వీడియోలో మనం మన శరీరాన్ని నిద్రపోయే ముందు ఎలాగ రిలాక్సింగ్ మోడ్లోకి తెచ్చుకోవాలో తెలుసుకున్నాం. ఇది మన శరీరాన్ని మనసును విశ్రాంతి పరిచే ఒక గొప్ప అవకాశం. ఈరోజు మీరు మీ శ్వాసను ఒక సాధారణ శ్వాసగా కాకుండా ఒక శక్తివంతమైన హీలింగ్ సాధనంగా అనుభవించబోతున్నారు. ఈ క్షణం మీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. మీ శరీరాన్ని కంప్లీట్గా రిలాక్స్ చేస్తున్నారు. మీ కాళ్ళు, కాఫ్ మజిల్స్, మోకాళ్ళు, తొడలు, పెల్విక్ రీజియన్, జననేంద్రియాలు, నడుము భాగము, పొట్ట, ఛాతీ భాగాన్ని రిలాక్స్ చేస్తున్నారు. మీ భుజాలను రిలాక్స్ చేస్తున్నారు. మీ చేతులను రిలాక్స్ చేయండి. అలాగే మీ మెడను రిలాక్స్ చేసుకుంటున్నారు. మీ ముఖాన్ని, దవడలని, ముక్కు, మీ కళ్ళని రిలాక్స్ చేసుకోండి. మీ మడతపడిన కనుబొమ్మలను రిలాక్స్ చేయండి. మీ నుదిటి భాగాన్ని రిలాక్స్ చేసుకోండి. మీ చెవులు, మీ తల భాగము పూర్తిగా, మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. యు ఆర్ ఫీలింగ్ ది రిలాక్సేషన్. ఈ క్షణం మీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి తొందర లేదు, ఎలాంటి ఒత్తిడి కూడా లేదు. ఇది పూర్తిగా మీకోసం మీరు ఎంచుకున్న ఒక సమయం, మీకోసం ఉన్న సమయం ఇది. మీరు కూర్చున్నా సరే లేదా పడుకొని ఉన్నా సరే, మీ శరీరాన్ని నెమ్మదిగా సర్దుకోండి. ఫీల్ దట్ మీ శరీర బరువునంతా కూడా మీరు కూర్చున్న కుర్చీ కానీ, లేకుంటే నేల మీద కానీ, మంచం మీద కానీ పూర్తిగా వదిలేస్తున్నారు. యు ఆర్ ఫీలింగ్ లైట్. మీ భారాన్ని మొత్తాన్ని మీ శరీరం నుంచి తప్పిస్తున్నారు. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా మీ శ్వాస మీదకు తీసుకురండి. ఎన్నో ఆలోచనలు మీ బ్రెయిన్లో వస్తుంటాయి. అక్కడ కాకుండా స్లోగా మీ దృష్టిని, మీ కాన్సంట్రేషన్ని మీ శ్వాస మీదకి తీసుకెళ్ళండి. మీ శ్వాసలో ఎటువంటి మార్పులు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ కేవలం మీ శ్వాసని కేవలం గమనించండి. మీ శ్వాస ముక్కు ద్వారా లోపలికి ఎలా పోతుంది, అలాగే బయటికి ఎలా వస్తుంది. కేవలం ఒక సాక్షిభూతంగా మీ శ్వాసను గమనించండి. ఈ క్రమంలో మీ ఛాతీ, మీ చెస్ట్ భాగము కదులుతూ ఉంది, గమనించండి. అలాగే మీ పొట్ట, మీ కడుపు భాగము
నెమ్మదిగా పైకి కిందకి కదులుతుంది. కేవలం అన్ని సాక్షిగా గమనిస్తూ ఉండండి. మీ శరీరంలో జరుగుతున్న మార్పులను గమనించండి, సాక్షీభూతంగా గమనించండి. ఇప్పుడు మనం ఒక శక్తివంతమైన హీలింగ్ శ్వాస పద్ధతిని చేద్దాం. హీలింగ్ బ్రీత్ టెక్నిక్ చేద్దాం. ఇందులో 4 సెకండ్లు మీరు నిదానంగా శ్వాసను పీల్చుకోవాలి. పూర్తి 4 సెకండ్లు గాలి పీల్చుకోవాలి. ఆ తర్వాత మరి ఒక 4 సెకండ్లు గాలిని హోల్డ్ చేయాలి, పట్టి ఉంచాలి. తర్వాత ఒక 6 సెకండ్లు నిదానంగా మీరు వదిలే గాలి 6 సెకండ్ల సమయం వరకు నిదానంగా స్లోగా వదులుతూ ఉండాలి. గమనించండి, గాలి వదిలేటప్పుడు మీ పొట్ట పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవాలి. మీ వెన్నుపూసకి టచ్ అవుతుందా అన్నంత పూర్తిగా వెనక్కి పంపించేయండి. పూర్తిగా గాలి మొత్తాన్ని బయటికి వదిలేయాలి. రండి మనం కలిసి చేద్దాం. నేను నెంబర్స్ కౌంట్ చేస్తాను. 1 2 3 4 అంటూ ఈ 4 నెంబర్సు పలికే వరకు మీరు గాలి పీల్చుకోవాలి. తర్వాత మళ్ళీ 1 నుండి 4 వరకు లెక్క పెట్టినప్పుడు ఆ 4 అంకెల వరకు మీరు మీ శ్వాసని ఆపి ఉంచాలి, హోల్డ్ చేయాలి. అప్పుడు మీ శరీరంలో ఉన్న వైబ్రేషన్, మీ హార్ట్ బీట్, చర్మం మీద వచ్చే చిన్న వైబ్రేషన్ మీరు గమనించండి. ఆ తర్వాత 1 నుంచి 6 వరకు నేను అంకెలు చదువుతాను. ఈ 6 నెంబర్ ముగిసే వరకు మీ శ్వాసని నిదానంగా వదులుతూ మీ పొట్ట మొత్తాన్ని పూర్తిగా ఖాళీ చేయవలసి ఉంటుంది. ఎస్, లెట్ us డూ దట్. నేను నెంబర్స్ కౌంట్ చేస్తాను. ఈ ప్రక్రియ మనం 4 సైకిల్స్ చేయవలసి ఉంటుంది. 4 4 6 ఇది మొత్తం ఒక సైకిల్. ఇటువంటి సైకిల్స్ 4 సైకిల్స్ చేయవలసి ఉంటుంది. నేను కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మీరు గాలి తీసుకోవటం మొదలు పెట్టండి. శ్వాస 1 2 3 4. మీ శ్వాసను హోల్డ్ చేయండి. 1 2 3 4. నిదానంగా మీ శ్వాసను వదిలిపెడుతూ ఉండండి. 1 2 3 4 5 6. పర్ఫెక్ట్. ఇది ఒక సైకిల్ ముగిసింది. సెకండ్ సైకిల్ స్టార్ట్ చేద్దాము. టేక్ ఏ డీప్ బ్రీత్ 4 సెకండ్ల పాటు. 1 2 3 4. హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4. రిలీజ్ ద బ్రెత్. 1 2 3 4 5 6. 2 సైకిల్స్ కంప్లీట్ అయ్యాయి. మరొకసారి పూర్తిగా శ్వాస తీసుకోండి. 1 2 3 4. హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4. రిలీజ్ ద బ్రెత్ స్లోలీ. 1 2 3 4 5 6. థర్డ్ సైకిల్ కంప్లీట్ అయింది. లాస్ట్ సైకిల్. ఇన్హేల్, గాలి తీసుకోండి. 1 2 3 4. హోల్డ్ ద బ్రెత్.
1 2 3 4. నిదానంగా శ్వాసను వదలండి. 1 2 3 4 5 6. పర్ఫెక్ట్. 4 సైకిల్స్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు మన శరీరంలో ఉన్న స్ట్రెస్ కానీ టాక్సిన్స్ కానీ రిలీజ్ అయ్యేటట్టుగా విజువలైజేషన్ చేద్దాము. మీరు ఇలాగ బ్రీత్ తీసుకొని వదిలేస్తూ ఉండండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, ఫుల్గా బ్రీత్ తీసుకోండి. ఒక 3 సెకండ్లు 4 సెకండ్లు హోల్డ్ చేసి వదిలేసేయండి. బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకోండి. ఇన్హేల్ అనేది ఫాస్ట్గా తీసుకోండి, ఎక్స్హేల్ అనేది స్లోగా చేయండి. మీ శ్వాస వదిలిపెట్టడం నిదానంగా ఎక్కువసేపు చేయండి. ఇప్పుడు మీరు బయటకు వదులుతున్న ప్రతి శ్వాసతో కూడా మీ శరీరంలో ఉన్న అలసట, భయం, కోపం, ఆందోళన ఒక పొగలాగా బయటకు వెళ్తుందని ఊహించండి. అలాగే లోపలికి వచ్చే ప్రతి శ్వాసతో కూడా తాజా శక్తి, శుద్ధమైన శాంతి, పర్ఫెక్ట్ పీస్ అండ్ కొత్త జీవన శక్తి, న్యూ లైఫ్ ఎనర్జీ మీ లోపలికి ప్రవేశిస్తున్నట్టు అనుభవించండి. ఇన్హేల్ చేసేటప్పుడు శక్తి, శాంతి, జీవనశక్తి మీ శరీరంలోకి వెళ్తున్నట్టుగా ఒక స్ట్రెంగ్త్, పవర్, పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి వెళ్తున్నట్టుగా ఊహించండి. విజువలైజ్ చేయండి. మీరు వదిలే శ్వాసతో మీ శరీరంలో ఉన్నటువంటి అలసట, భయం, కోపం, ఆందోళన ఇవన్నీ కూడా ఒక పొగలాగా వెళ్ళిపోతుందని ఊహించండి. ఎస్, మీ ఊపిరితిత్తులు, మీ లంగ్స్ ఇప్పుడు శుభ్రంగా మారుతున్నాయి, క్లెన్స్ అవుతున్నాయి. యు ఆర్ క్లీనింగ్ యువర్ లంగ్స్ అండ్ మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీ నరాలను మీరు ఫీల్ అవ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ని ఫీల్ అవ్వండి. ఎలా వెళ్తుందో విజువలైజ్ చేయండి. మీ ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతున్నాయని విజువలైజ్ చేయండి. పింక్ కలర్లో మీ లంగ్స్ చాలా నీట్గా క్లీన్స్ అవుతున్నాయి. అలాగే మీ బ్లడ్ సర్క్యులేషన్, మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుందని విజువలైజ్ చేయండి. చాలా కంఫర్ట్గా మీ బ్లడ్ ఫ్లో అవుతుంది మీ రక్త నాళాలలో. అలాగే మీ నాడీ వ్యవస్థ, మీ బ్రెయిన్లో ఉన్న నర్వ్ సెల్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఎటువంటి అలజడి లేదు, ఎటువంటి స్ట్రెస్ లేదు, ఎటువంటి భయం లేదు, ఎటువంటి కోపము లేదు ఎవరి మీద. అలాగే ఎటువంటి ఆందోళన కూడా లేదు. మీ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీ హార్ట్ బీట్ని అబ్జర్వ్ చేయండి. బ్రీతింగ్ చేస్తూ మీ హార్ట్ బీట్ని, మీ గుండె యొక్క లయని గమనించండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. ఎస్, లోపలికి శ్వాస తీసుకునేటప్పుడు మీ గుండెల్లోకి ఒక వైట్ లైట్, ఒక వైట్ తెల్లని లైటు వెళ్తున్నట్లు ఊహించండి. ఫీల్ దట్ ఒక వైట్ లైట్ మీ హార్ట్లోకి ప్రవేశిస్తుంది మీ శ్వాస ద్వారా. అలాగే మీరు బయటికి గాలి వదిలేటప్పుడు, శ్వాస వదిలేటప్పుడు మీ పాతకాలం నాటి, కొన్ని ఏళ్ల నాటి, కొన్ని సంవత్సరాల నాటి, కొన్ని నెలల నాటి దాగి ఉన్న ప్రెషర్ ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో, అప్పుడు జరిగిన గాయాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా బయటకు వెళ్తున్నట్లు ఊహించండి. మీరు తీసుకునే ప్రతి శ్వాసలో మీ హార్ట్ వరకు, మీ గుండె వరకు ఒక వైట్ లైట్ వెళ్తూ
మీరు వదిలే ప్రతి శ్వాసలో కూడా మీకు పాతకాలం నాటి బాధలు కానీ గాయాలు కానీ వెళ్ళిపోతున్నట్టు ఊహించండి. ఎస్, మరొకసారి చేయండి. డీప్ బ్రీత్ తీసుకోండి. అలాగే ఎక్కువసేపు ఆ శ్వాసను వదిలేయండి. ఇమాజిన్ ఎ వైట్ లైట్ గోయింగ్ ఇన్సైడ్ యువర్ హార్ట్ అండ్ క్లెన్సింగ్ యువర్ హార్ట్ అండ్ రిలీజింగ్ ఆల్ యువర్ ఓల్డ్ అండ్ స్ట్రెస్, ఫియర్స్, పెయిన్స్. ఎస్, మీ గుండె ఇప్పుడు తేలికగా మారిపోతుంది. యు ఆర్ ఫీలింగ్ లైట్ అండ్ మీ హార్ట్లో ప్రేమకి, శాంతికి ద్వారాలు తెరవబడ్డాయి. యు ఆర్ ఎంజాయింగ్ దట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వైబ్రేషన్ తోటి మనం కొన్ని అఫర్మేషన్స్ చదువుదాం. నాతో పాటు రిపీట్ చేయండి. నా శ్వాస నన్ను స్వస్థత పరుస్తుంది. I am feeling comfort with my breath. నా ప్రతి శ్వాసతో నేను కొత్త శక్తిని పొందుతున్నాను. I am getting new energy with my every single breath. నా లోపలి ఒత్తిడి మాయమైపోతుంది, కరిగిపోతుంది. My inner stress is completely vanishing away. నా శరీరం నన్ను ప్రేమతో ఆదరిస్తుంది. My body accepting me with love. నా మనస్సు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. My heart is feeling very peaceful. జీవితంలో శాంతి సహజంగా ప్రవహిస్తుంది. Peace is flowing in my life very comfortably, naturally. ఎస్, ఈరోజు నుంచి మీరు ఎప్పుడైనా కానీ స్ట్రెస్గా ఉన్నా, ఒత్తిడిగా ఉన్నా, ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకుంటే చాలు, మీ మనస్సు మీ మాట వింటుంది. మీ శ్వాస ఇప్పుడు మీకు ఒక మిత్రుడిలో, ఒక ఫ్రెండ్లా వర్క్ చేస్తుంది, ఒక హీలర్గా పనిచేస్తుంది. మీరు తీసుకునే ప్రతి శ్వాసలో కూడా ఇప్పుడు మనం ఏదైతే అబ్జర్వ్ చేశామో, ఫీల్ దట్ వైబ్రేషన్స్. ఇప్పుడు నెమ్మదిగా, స్లోగా మీ కాళ్ళ వేళ్ళను కదపండి, మీ చేతి వేళ్ళను కదపండి. మీ కాళ్ళల్లో, చేతుల్లో చిన్న మూమెంట్ చేయండి. చిన్న చైతన్యం తీసుకురండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. టేక్ డీప్ బ్రీత్ అండ్ స్లోగా వదిలిపెట్టండి. ఎస్, కమ్ బ్యాక్ టు నౌ. మీ శరీరాన్ని గమనించండి. మీరు కూర్చున్న కుర్చీని ఫీల్ అవ్వండి, లేదా మీరు పడుకున్న మంచాన్ని ఫీల్ అవ్వండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఫీల్ అవ్వండి. కమ్ టు ప్రెసెంట్. ఎస్, మీరు ఇప్పుడు ఈ క్షణానికి తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు మీరు మరింత తేలికగా, మరింత ప్రశాంతంగా ఉన్నారు. ఈ వీడియో వినడానికి ముందు మీరున్న పరిస్థితికి, ఇప్పుడు పరిస్థితికి కూడా చాలా వేరియేషన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ బ్రీతింగ్ హీలింగ్ మెడిటేషన్ మీరు రోజుకు కనీసం 2 సార్లు ఒక 7 రోజుల పాటు వినగలిగితే మీ లోపల జరిగే మార్పు మీ శ్వాస మీకు తెలియజేస్తుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి.
మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోండి. ఈ 21 రోజుల హీలింగ్ ప్రయాణంలో మీరు నాతో ఉండాలంటే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మైండ్ క్లెన్సింగ్, నెగిటివ్ ఆలోచనలను ఎలాగ విడుదల చేయాలో మెడిటేషన్ చేద్దాం. ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మీ మనసు చాలా క్లీన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ హీలింగ్.